జై బన్నే బెయిలొచ్చింది బెయిలొచ్చింది. ఓ కొడుక మా ఒడియాల పొద్దుగాలనే నాకు ఉన్నట్టే కొడుతుండు. జై బన్ని జై జై బన్ని జై బన్ని జై జై బన్ని. నీ తగ్గేదేలే తగ్గిపోద్దులే. మామయ్యది మొగలుతుర్రు మా నాన్నది పాలకొల్లు. మామయ్యది మొగలుతుర్రు. వామ్మో ఎగురు చూడు దుంకుడు చూడు. ఓ కొడుక ఇవాళ కష్టమే ఉంది. మా నాన్నది పాలకొల్లు. బెయిలొచ్చింది బెయిలొచ్చింది. జైపీకే జై మెగాస్టార్ జైపీకే. నీ అవ్వ తగ్గిపోద్దులే. ఎగిరిన కాదు చాలు కానీ ఏందో ముచ్చట చెప్తురా. ఏమో నేను కూడా తెలిసే పెరుగుతారా ఒక్కడే పని చదివినాము. అంత మంచి ముచ్చట ఏం దొరికింది పాడ బంగారం గిట్ట దొరికింది ఏమి. ఓ ఆ అమ్మర కొడుక్క చిన్న సన్నగుడు కాదుగా పిలాంది. ఓ లింగ మామూలు ముచ్చట కాదు ఇలా. జై బన్ని జై జై జై. పీకే వస్తుండు మెగాస్టార్ వస్తుండు మామూలుగా లేదు. ఏ లింగాయ్ పని అయింది మస్తు ముచ్చట పట్టుకొచ్చు గట్టిగా అయినట్టుగా కత్తి. ఒక్కసారి లింగాయ్ జై బన్ని అరే పాట నీ తృప్తి కోసమా జై బన్ని. అబ్బా ఏమో ఉందా ఏమో కానీ ఈ అవ్వా ఇవాళ తగ్గిపోద్దులే. అగో ఏదాది ఏం దొరికేనా పొద్దు నుంచి నీకేమన్నా మతలావు తెలిసిందా? నేను ఇంటనే పని చేస్తాను. నువ్వే గిట్టు పోయిస్తాను అడితే పోకడ పోతే నీకే తెలుసు. నాకేమరక పడ ఈ ఆఫీసులో చుడు పోడు ఇదే పని. ఈ పోలీసు వాళ్ళు పొద్దుగాల మా బండిని అరెస్ట్ చేయమయ్యారు మా లింగి. అగో బండి ఒకడే బండి పుష్ప నీ అవ్వ తగ్గిపోద్దులే. ఏదాది ఏదో తగ్గిపోద్ది. మీ పొరగాని పేరు రచన బండి అంటే పోడే బండి అల్లు అరవింద్ తెలియదు పుష్ప మన సినిమా తీసినోడా గిట్ట తగ్గిపోతులే. వెలిగింది పొద్దున అరెస్ట్ చేసిరు భయ్ మా బండిని. మేమంతా అభిమాన సంఘం అంతా కలిసి ఎదురుగా పోయినాం. ఎందుకంటే ఆ స్వతంత్ర సమర యోధుడిని కాపాడుకోకపోతే మా హీరోని మేము అమ్మో మళ్ళా ఏమంటారు ఫీలింగ్స్ వచ్చేస్తాయి కాదు. ఆ పాట వస్తున్నాయి ఫీలింగ్స్. అబ్బా చాలా మందికి వచ్చినాడు చెప్పిర్లే కానీ మావాడు బియ్యం అసలు మొత్తం కూలిపోయినాయట సినిమాలా. ఈ నవ్వుడు చాలు గారు చూస్తారు నవ్వే కాలం వచ్చింది కదా. చెప్పు ముచ్చట చెప్పు. మా బన్నీ సీను ఎట్లా చేసిండు ఇక చేసిండు ఆయా చెప్పుకుంటే అదే సకదానం ఇంక పోయి అరెస్ట్ ఏం చేసి కదా చెప్పరా. అదే అరెస్ట్ ఎందుకు చేసిరు అంటే కాదు భయ్ ఆ బన్నీ అంటే ఎవరు ఐకాన్ స్టార్ గ్లోబల్ యాక్టర్ నీ అవ్వ తగ్గలే. అట్లాంటి వాడు సినిమా టాకీస్కి వస్తున్నప్పుడు కుటుంబాన్ని తీసుకొని చిన్నపిల్లని తీసుకొని సినిమా పోతారా మీరు? పోతారా మరి సినిమా పెద్ద సినిమా మరి రకరకాల సెలవు వచ్చిందని పోయిరేమో మరి పోతే పోయిరంటే ఆడ మా బన్నీ వచ్చే. మా బన్నీ అంటే ఏంది మెగాస్టార్ కంటే తోపు. ఇగో చెప్పిన 12 సార్లు పాలన అన్నట్టు అసలు ముచ్చట చెప్పు ఒకటే పని జరగదు. సినిమా టాకీస్ లో అందరు లెక్క సినిమా చూద్దామని వచ్చిండు. ఆయన తప్పేమున్నది. మీరు ఇలా వచ్చేది లేకుండే ఫస్ట్ రోజు తెల్లారో పోయింది. సినిమా రిలీజ్ చేసేది నీ వంతే చూడొద్దు అనేది నీ వంతేనా. నీ ముచ్చట బాగా నువ్వు వస్తున్న సంగతి దొరకని చెప్తే మా ఆడ 3 రోజులు జాగ్రత్త పడుతురేమో. నువ్వు ఆకాశానికి బెనిఫిట్ షో రమ్మన్నది. అరే రమ్మన్నదంటే మరి మాకు నేను చూడబుద్దా మీ బండిని చూడబుద్దా పుష్కరం వచ్చినావు మరి వస్తుంది మరి. ఇప్పుడు మా కాంగ్రెస్ సర్కారు అదే మన కాంగ్రెస్ సర్కార్లే మాది కానీ అయ్యో ఇంకా అంటలేమని చూస్తున్నా. బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇస్తుందే. ఇచ్చినప్పుడు మీరు బెనిఫిట్ షోలకు రావద్దు. బెనిఫిట్ షోలకు ఓళ్ళు రాలని ఆశ ఉంటే ఎంగు పొరగాలు పొద్దుగాల సర్కార్ని సాదేటోళ్ళు ఇంత గుద్దుకొని గీదన్న కానీ కనుక ఏం కానీ మళ్ళీ గీద అంటే ఓకేలే సర్కారు చదవడం అయితే అది మన వల్లనే అవుతుంది. కానీ ఇంకా ఏం కానీ పోరి పెళ్లికి వచ్చిందంటే ఇంకా ఏం అయినా ఇందాక ఎగిరి దుంకితే అర్థం కాలేదు. అమ్మో మొగడనే ఎగురుతాడు కవిష్కర్ పడితే కడుపులో రంగా అవన్నీ పక్కకు ఇవాళ ఏం జరిగింది ఎరికేనా చెప్తారా. ఇక మొన్న రేవతి అంటే ఆమె చచ్చిపోయిందిగా. అవును పాపం ఒక ఆడిమని చచ్చిపోయింది. బల బాధ అనిపించింది రంగాయ నిజంగా. బుడ్డ పిల్ల తల్లి అంట పాపం పోరగాడు అయితే ఏమి ఏడ్చినా ఏడుస్తుండే. ఏం బాధ 25 లక్షలు ఇచ్చిండే బాగానే ఇస్తాడు. సత్యపానం వస్తా అదే నీ ముచ్చట 25 లక్షలు 25 కోట్లు ఇచ్చిన రాదు. కానీ మా బన్నీ అరెస్ట్ అయ్యింది అనగా దేశం అంతా అతలా కుతలం అయిపోయింది. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బ్యారికేడ్లు పెట్టి అప్పటి వరకు మెగా ఫ్యామిలీ చిరంజీవి పవన్ కళ్యాణ్ అని ఏడ కూడా మాట్లాడలే మా బన్నీ. అయ్యో నిన్న మొన్నటి దాకా ఎత్తేసి కూర్చిరుగా. సినిమా డైలాగ్ ఉన్నది మొత్తం మెగాస్టార్ కు పవన్ కళ్యాణ్ కు నాగబాబుకు ఇంత పొడుగు నేను కథ పెట్టిరుగా. ఇప్పుడు మళ్ళీ అందరూ వచ్చిరా అంటే అందరూ అంటే ఇప్పుడు మీరు అనుకున్నారు కాబట్టి మేము దుష్మన్ కావాలా?
నాకేమెరక నేను మా పవన్ కళ్యాణ్ ఫ్లైట్ వేసుకొని వచ్చిండు బన్నీ కోసం. వస్తాడు మా మెగాస్టార్ చిరంజీవి వచ్చిండు. వస్తాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు నాగేంద్ర బాబు ఫస్టే మావోడు మా శత్రువుతోటి పోయేటోడు మావోడైనా మావోడు కాదని ట్విట్టు పెట్టినా సరే మావోడు మావోడే అని వచ్చింది. వస్తాడు. నీదేందు ఆయన నిన్నమన్న గాత్రికి ఎత్తేసుకుంటుంది మరి జనాలంతా జనాలు అప్పుడప్పుడు ఛానల్ వచ్చేగానే జనాలు ఎత్తేసుకుంటారు పలిగేసుకుంటారు. మాకేందు మా రిలేషన్ మాది సిమెంట్ ఫ్యాక్టరీ. ఎన్నడుకున్నా ఆలాలు ఒకటే రంగాయ్ ఆలాలు ఒకటే గానీ అసలు ముచ్చట మరి ఉన్నాడా అలా దోలిరా గజ్జప్పరాదు లోపల తోలుతామని వేసుకొని పోయిరా ఒక్కడే పోతే ఎట్లా అని మా బన్నోళ్ళు అయ్య కూడా కూర్చున్నాడు కార్లా. అగో వచ్చింది ఈయన కోసం ఆయన తోడిపోయిన పిల్లలకి ఈయన పోయిండు ఎంపటి పోతే పోయిరు ఇక కోర్టులో సబ్మిట్ చేసుకోవాలని పోతే పోయిండు ఫస్ట్ టైం ఆయన మరి అత్తగారింటి కూడా ఫస్ట్ టైం ఉన్నట్టు పోతే పోయిండు. ఆడదాకా పోయి కోర్టులో రిమాండ్ చేసినాం 14 రోజులు రిమాండ్ అన్నారు. మళ్ళీ ఆడికి పోతలకు మధ్యంతర బెయిల్ సురువు అయ్యింది. ఏంది పొద్దుకు సర్కల్ అయిపోయింది. బన్నీ జై బన్నీ. అరే పొద్దుకు సర్కలే అవధం అయిపోకు అంతే. అంటే ఇట్లా పోయి అట్ట వస్తే అది అతగారిలా అయిందే అదే నీసున్నా అసలు పోతే పొరక నీకు సిగ్గు ఏమన్నా కాదు. మొన్న రేవత్ అంటే చచ్చిపోతే పవన్ కళ్యాణ్ స్పందించిండా? మెగాస్టార్ మాట్లాడిండా? హీరో నాని దసరా ఆయన ట్విట్ పెట్టినట మా బన్నీకి మద్దతు అని. మరి రేవత్ ఇవి చచ్చిపోయినప్పుడు ఎడబోతున్నా అని. అవును బ్రహ్మాజీ అంట వాడు రాజకీయ నాయకులు చచ్చిపోతే రాజకీయ నాయకులు లోపల వేస్తారా అని చెప్పిన వాళ్ళు అంతా స్పందించి వాళ్ళు అల్లు అర్జున్ కు అదే మనిషి చచ్చిపోతే స్పందించలే కానీ సిగ్గాన్ని అనిపించకుండా వచ్చినా వీళ్ళకి పాడే వీడు అరెస్ట్ అయితే అరే మళ్ళీ అభిమానులు పాడే బాధపడుతున్నాం కానీ మనిషి చచ్చిపోయిన దానికంటే ఎక్కువ బన్నీ ఇప్పుడు నువ్వు అన్న యాక్టర్ పోయి లోపల పడితే మనోభావం అంత పెద్ద స్వతంత్ర సమర యోధుడు నువ్వు గమ్మతున్నావు. నువ్వు కాదు రేవత్ అంటే తూర్పు దేశం మొత్తం మలుపుకొచ్చిన లెక్కనే చెప్తేమేమే నువ్వు. అయ్యో వెనకడికి వాళ్ళు వేసకాలు వేసే సింధోళ్ళు భాగవతాలు ఆడేది కదా కొద్ది అంత మోడర్న్ అయిపోయి వీళ్ళకి వేషాలు వేస్తే వీళ్ళకి ఇప్పుడు అంతే కాలం మారింది గదే వేషాలే గుర్తొస్తలేదు. రేవత్ అసంటోళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళ పైసలు పెట్టి సినిమా చూస్తేనే వీళ్ళు హెలికాప్టర్ ఈడ పిర్రలు తిప్పుతుర్రు అంతే. మళ్ళా వీళ్ళు చూడండి మళ్ళీ ఆయన హీరో నాని చూడు రాదు ఆయనకు మద్దతట. మరి రేవత్ చచ్చిపోతే మాట్లాడబోతున్నాని బ్రహ్మాజీ ఎటువైరా హీరవంతులు రేవత్ చచ్చిపోయింది అయ్యో పాపం ఇవ చచ్చిపోయిందని మెగాస్టార్ చిరంజీవి మాట్లాడకపోతేవి పవన్ కళ్యాణ్ మాట్లాడకపోతేవి మీరందరూ రేవత్ చచ్చిపోయినప్పుడు ఎటుపోతురా అని జనం అంటుర్రు. మరి దానికి సమాధానం చెప్పుర్రు. కాదే మనం అంటున్నాం మరి ఏమన్నా మనం వస్తే వస్తారు వాళ్ళు మనం ఇప్పుడు లాంటివి నాయనంటివి కాదు ఈయన సినిమా తీసినాడు కదా ఇక ఇప్పుడు ఈయన అంటే రేపు నాడు ఇంకా వెనక ముందు ఇంకో సినిమా కులం ఒక్కటి. అయ్యో ఒక కులమా మరి ఈ ముచ్చట చెప్పాను ఈ ముచ్చట తెలవక నేను పోతే పోని వాళ్ళు ఎటనా పడిచావని కానీ మనం ఎంత పంచబెట్టుకోవాలి కానీ అది పబ్లిక్ అనుకున్న ముచ్చట మనం అనుకున్నాం అంతే. వాడు నిజం అనుకోవాలి మనం చెప్పింది మనకెందుకు అయ్యో అసలే సార్ అభిమానులు చాలా ఎట్లుంటది కథ. వీళ్ళకు నెలకు జీతం పంపిస్తున్నట్టు ఎవరికొస్తారు తగ్గిపోతులే తగ్గకుంటే పంత అది తగ్గుతూనే ఉంటది పొద్దుకింది రేవతి పాపం రేవతి పుణ్యం ఓలికి తగ్గుతుంది అయ్యా మీకు అడుపుసాల తొక్కి చంపిరు ఎవడొస్తే అదే మనిషి చచ్చిపోతే స్పందించలేదు కానీ ఏక్టర్ పోయి అలా పడ్డాడో లేదో ఇంక పోలేదంటే దానికి అరాట మరి నిన్నమాట దాకా ఒక ఆయన ఇవ్వాలి ఈయన వెళ్ళి మంచిగానే ఉన్నది. అయితే ఆయన 14 రోజులు లోపల ఎట్ట పంతాడు అని వాళ్ళకి టెన్షన్ అయింది. గదే రేవతి ఈ సినిమా తీసేటోళ్ళకి అంత సిగ్గుండాలి. మేము పైసలు ఇస్తే మీరు బతుకుతారు, మేము సినిమా చూస్తే మీరు బతుకుతారు. ఇంకా రేవత్ అంటే ఆమె చచ్చిపోతే మీకు ఒక్కరికి సోయి లేదు రోపలేదు కానీ ఈయన లోపల పడంగానే పోయాము ఎట్లయితే ఏం కథ అని అంట సపట్లు కొట్టినాడు. నువ్వేమని చెప్పబ్బా ఇగో ఫస్ట్ మన జనాల దగ్గర కూడా మరీ చాలా ముందే ఏదో సినిమా తీస్తే చూసినట్టు చూడాలి కానీ ఒకటే ఎగబడిపోతే గిట్ట పోయిన పని రాక జైలకు పోయినాయంట పొద్దుగా సరిగ్గా పంపించండి. 10 నిమిషాలు మాట్లాడితే 5 నిమిషాలు ఉత్తరం వీళ్ళ గురించి మాట్లాడుకుని దండగా వేసేది వాళ్ళ గురించి ఆయన ఎలా అయినట్టుందో మనకు సర్కార్ పోదాంపా సర్కార్ చేద్దాం.